హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్వన్. ఈరోజు మనం వంకాయల గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వంకాయ మొక్కలకి పూత రాలిపోవడము, కాయలు సరిగా రాకపోవడం అవన్నీ ఉంటుంది కదా. అయితే మన గార్డెన్లో వంకాయ మొక్కలు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఈరోజు చూపిస్తాను. అన్నీ కూడా కిచెన్ వేస్ట్లో మనము ఫ్రీగా అన్నీ కూడా పడేసే వాటితోటే మనం ఇంత మంచిగా ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మన గార్డెన్లోని వంకాయ మొక్కలని ఒకసారి చూసేయండి. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మంచి మంచి హార్వెస్ట్లు మీ సొంతం చేసుకోండి. చారల వంకాయ అన్నలన్నా ఇట్లా మనకు చెట్టు నిండా 2-3 మొక్కలకే ఇంటికి సరిపడా కూరగాయలు రావాలన్నా అది ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇంక ఇవి కొంచెం పెద్దగా అవుతాయి. ఇలా 2 రకాలు ఉన్నాయి చూడండి. ఇది బ్లాక్. అయితే ఇది విత్తనం నాటుకోవడం నుంచి దీనికి పెస్ట్ కంట్రోల్ వరకు వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది. ముందుగా సీడ్స్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే మనం ఇట్లా వనుకొచ్చుకుంటాం కదా సీడ్స్. ఈ సీడ్స్ని నారులాగా వేసుకోవచ్చు ఏ చిన్న కంటైనర్లో అయినా. చూడండి ఇట్లా ఈ విత్తనాలని నారుగా ఇట్లా నేను కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్న మట్టి అనమాట. మన గార్డెన్లో అన్ని మొక్కలకు కూడా మీరు చాలా మట్టుకు అబ్జర్వ్ చేసి అన్నీ కూడా కిచెన్ వేస్ట్ ఉంటుంది, సాయిల్ మిక్స్. ఒకవేళ మీరు కిచెన్ వేస్ట్ నుంచి కాదనుకోండి మంచిగా మట్టి కంపోస్టు, పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇట్లా మట్టి కంపోస్టు కొంచెం మీ దగ్గర వేపపిండి అలాంటివి ఉంటే కలుపుకోండి. మంచిగా ఎట్లా అంటే మట్టి చూస్తే మీకు పొడి పొడిగా ఉండాలి. మంచిగా ఉంటే అప్పుడు మీకు విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయి. చూడండి ఇట్లా మనం విత్తనాలు వేసుకుంటాం కదా. ఇట్లా వేసుకున్నాక మామూలుగా ఇట్లా వస్తాయి అన్నమాట వారం రోజులకల్లా. ఇవి వంకాయ విత్తనాలు కాదు, మీకు చూపించడానికి నేను చూపిస్తున్నాను. ఇవి టమాటా నారు. ఇట్లా వస్తాయి ఒక వారం రోజుల వరకు. తర్వాత ఒక 10 రోజులకి 15 రోజులకి ఈ విధంగా అవుతుంటాయి, కొంచెం పెద్దగా అవుతాయి. చూడండి 25 రోజులకి ఈ విధంగా అవుతుంటాయి మొక్కలు. ఇవి ఇంకా పూత త్వరగా వచ్చేసినాయి మన మట్టి బలంగా ఉండడం వల్ల. ఇంకా మట్టి సరిగా లేకపోతే ఇంకా పూత కూడా రాదు. మనం ఇచ్చే ఎరువులు మంచిగా ఉన్నాయనుకోండి ఇట్లా త్వరగా పూత కూడా వస్తుంది. కాయలు కూడా మనం తెంపలేనని అయితే వస్తూ ఉంటాయి. ఇంకా కొంచెం ఇట్లా ఒక ఇంత సైజు మొక్క అనుకోండి. చూడండి ఇక్కడ చూడండి, మనం విత్తనం వేసుకున్న మొక్క ఇంత సైజు అయిందనుకోండి. చూడండి ఒక 6-7 ఇంచులు అయిందనుకోండి. దీన్ని తీసి మార్చుకోవడమే. అలా తీసిన మొక్కని ఈ విధంగా నాటుకుంటాం కదా. ఇంకా మనం రోజు కూడా వీటికి ఎరువులు ఇస్తూ ఉంటే ఫస్ట్ అయితే కిచెన్ వేస్ట్ నుంచే ఇచ్చినాం. ఇంక ఇట్లా పూత వచ్చేటప్పుడు ఏం చేయాలంటే దీనికి ఎరువులు మాత్రం ఇస్తూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఎరువు ఇస్తూ ఉంటేనే మనకి పూత అనేది ఎక్కువ వచ్చి కాయలు ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుంది. పూత వచ్చే ముందు మనకి అర్థమవుతుంటుంది కదా, ఇట్లా చెట్టుకు ఆకులు అనేటివి గుబ్బురుగా కాకుండా మనం ఈ ఆకులన్నింటినీ తీసేసుకోవాలి. చూడండి ఇట్లా ఆకులు చూడండి మీరు చెట్టుకి ఎంత నిండుగా ఉన్నాయి. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే పెస్ట్ రావడంతో పాటు కాయలు తక్కువగా వచ్చి ఆకులు ఎక్కువ నిండిపోతాయి. ఇందులో మనము ఫస్ట్ నుంచి కూడా గమనిస్తే కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసిన మట్టి కాబట్టి మనం ఆ కిచెన్లో అన్ని వ్యర్థ పదార్థాలు పడేసే ఆకులు, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు ఇట్లా అన్నీ కూడా ఒకటనేది కాదు, ప్లాస్టిక్ తప్ప మిగతా అన్నీ మనం వంటింట్లో పప్పు కడిగిన నీళ్ళు పోసుకుంటూ రోజు కూడా కూరగాయలు, బియ్యం కడిగిన నీళ్ళు ఇట్లా ఇవన్నీ ఇచ్చుకుంటా ఈ ఆకులని పెద్ద అన్నీ తీసేసాలి. అన్నీ ముదిరిపోయినాయి. కింద చూడండి, కింద కూడా ఇట్లా మనం కట్ చేసిన ప్రతి దగ్గర నుంచి కూడా కొమ్మలు ఎక్కువగా వచ్చి కాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇట్లా కట్ చేయంగానే వీటికి మనము ఒక లిక్విడ్ అయితే ఇద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా నేను చేసే ప్రాసెస్ అండి, మీకు చూపిస్తున్నది. చూడండి ఇప్పుడు ఆకులు కొంచెం తక్కువైనాయి. చెట్టుకి మంచిగా గాలి వెళ్తురు అన్ని ఎండ కూడా సమంగా తగులుతుంటాయి. పెస్టులు కూడా రావు. ఈ వంకాయలకి ఏంటంటే ఆకులకి ఎక్కువగా మిల్లీ బగ్స్ కానీ ఇంకా ఆకు తెగుళ్ళు అంటారు కదా, అట్లా తెల్ల పురుగు ఈ ఆకులంతా నిండిపోయి మనకు కాయలు రాకుండా పిచ్చిగా వచ్చేస్తూ ఉంటాయి. మనకి కాయలు కూడా మంచిగా రావన్నమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకుంటే మీకు మంచిగా వస్తాయి. నేనైతే ఇట్లా కిచెన్ వేస్ట్ మట్టి కాబట్టి ఇందులో అన్నీ కూడా మన కిచెన్లో వాటితోటి మట్టి మిశ్రమం కలుపుకున్న తర్వాత విత్తనాలు, నారు అవన్నీ వేసుకున్న తర్వాత మొక్కని ఈ విధంగా నాటుకున్న తర్వాత దానికి పెరిగిన ఆకులన్నింటినీ ప్రూనింగ్ చేసేసి ఇప్పుడు దీనికి ఒక ద్రావణం అయితే ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి ఒక 25 రోజుల మొక్క అనుకోండి. దీనికి ఒక ద్రావణం ఫస్ట్ నుంచి అయితే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్సే సరిపోయినాయి ఎరువులు. ఇప్పుడు మనం దీనికి 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఎరువులు ఇస్తూ ఉంటేనే మనకు మంచి పూత, కాయ దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
మనకి ఇట్లా వంకాయ మొక్కలకి కానీ వేరే కూరగాయల మొక్కలకు కానీ మనకి పూత నిలబడాలన్నా ఇంకా మనకి కాయలు మంచిగా రావాలి, ఆ చెట్టుకు కావాల్సిన పొటాషియం, ఫాస్ఫరస్ అవన్నీ కూడా మంచిగా అంది, కాల్షియం ఇవన్నీ కూడా సమపాలలో అందినప్పుడే మనకి మొక్క ఎదుగుదల బాగుంటుంది, అన్నీ కూడా మంచిగా వస్తుంటాయి. దీనికి ముఖ్యంగా మనం ఇట్లా పుల్లటి మజ్జిగ, ఇప్పుడు నా దగ్గర కొంచెం క్వాంటిటీ ఉంది మీకు చూపించడానికని ఇట్లా చూపిస్తున్నాను. ఇది ఎంత ఫర్మెంట్ అయ్యి ఫంగస్ పేరుకపోయినా కానీ అందులో అంత మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆ పుల్లటి మజ్జిగని 1 లీటర్ వరకు తీసుకుంటే 10 లీటర్ల నీళ్ళు కలుపుకోండి. ఒకవేళ మా దగ్గర మజ్జిగ లేదు మేడం, మేము మామూలుగా సింపుల్గా చేసుకుంటున్నాం, గార్డెనింగ్గా అట్లా ఖర్చు పెట్టలేము అంటే మీరు రోజు అన్నం వండుకోగా మిగిలిన గంజి ఉంటుంది కదా, అన్నం వార్చుకుంటే ఆ గంజిని ఇట్లా ఒక చల్లారిన తర్వాత ఇట్లా కుండలో వేసి ఒక వారం రోజులు ఉంచేసేయండి. చూడండి ఇక్కడ సన్నగా ఫంగస్ లాగా బూజులాగా వస్తుంది, గమనిస్తే ఇది ఇంకా మీరు వంటలోకి వాడుకుని సపరేట్గా ఇట్లా పెట్టుకోండి. దీన్ని ఏంటంటే దీన్ని కూడా ఒక వంతు ఇదైతే 10 వంతులు నీళ్లు కలుపుకొని మొక్కకిస్తే మీ మొక్కలో వంకాయ మొక్క కానీ, టమాటా కానీ, బెండ కానీ, సోర అన్ని కూరగాయల మొక్కలకండి పూత విపరీతంగా వస్తుంది, మీరు ఊహించినంతగా వస్తుంది, మంచి దిగుబడిని తీసుకోగలుగుతారు. ఇదైతే మీరు పూత నిలవడానికి ఇది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము నీళ్ళల్లో కలుపుకున్నా సరే, ఇంకా నేను ఏం చేసినంటే ఈరోజు చూడండి రైస్ కడిగిన వాటరు, ఆకుకూరలు కట్ చేసినవి అవన్నీ కూడా ఇందులోనే వేసిన, ఇంకా దీనికి కొన్ని అరటిపండు తొక్కలు, ఇంకా పప్పు కడిగిన వాటర్ ఇవన్నీ కూడా ఇందులో వేసి పెట్టిన ఒక బకెట్ వాటర్లో. ఇది అసలు ఫర్మెంట్ అవ్వలేదన్నమాట, మనం మార్నింగ్ చేసిందే. ఎట్లాగో ఈరోజు వీడియో చేస్తున్నాను కదా, వాటర్ తీసేస్తాను. ఇవన్నీ కూడా నేను ఇట్లా ఒక డబ్బాకి చూడండి, ఇది ఆయిల్ క్యాన్, ఇట్లా హోల్ పెట్టేసి దీన్ని మట్టిలో ఇట్లా ప్రెస్ చేసి పెట్టేస్తాను అనమాట. చూడండి ఇదంతా కూడా ఇట్లా వంకాయ మొక్కలో ఉంది, ప్రతి దాంట్లో ఒక డబ్బా అయితే ఇట్లా పెట్టేస్తాను. చూడండి ఇది అందులో మనము ఈ వేస్ట్ అంతా కూడా వేసేస్తాం అనమాట. ఇదేంటంటే ఇందులో ఇంకొక మొక్క పెట్టేసుకోవచ్చు మనం డైరెక్ట్గా, ఇది కంపోస్ట్గా మారుతుంది. దీనిపైన కొంచెం మట్టేస్తే మనము మొక్కకి ఎరువుగా ఇవ్వచ్చు, ఇందులోనే మొక్క అయినా పెట్టుకోవచ్చు. అప్పుడు మనకేంటంటే బయట నుంచి ఎరువులు కొనుక రాకుండానే ఎంతో బాగా తయారు చేసుకోవచ్చు. ఇదేంటంటే వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. టెర్రస్ పైన అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అదే బాల్కనీలో అలాంటి పూల మొక్కలకి ఇలాంటి డైరెక్ట్ వేయొద్దు. ఎండాకాలంలో అంటే కొంచెం మనం చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది, కానీ వర్షాకాలంలో అలాంటివి అయితే దోమలు అవన్నీ కూడా వస్తాయి. ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు మనం కొన్ని టిప్స్ అయితే పాటించాలి, అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే అన్నీ ఒకటేసారి అంటే ఫుల్ లెంతీ వీడియో అవుతుంది. చూడండి ఈ విధంగా ఇదంతా తీసేసుకుంటాను. అన్ని ఫ్రూట్ రండి, ఏది ఇది అది అని కాదు, అన్నీ కూడా వేయచ్చు. ఇందులో బియ్యం కడిగిన పప్పు కడిగిన వాటర్లో మార్నింగ్ అవన్నీ వేసిన. ఇంక ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే ఇందులో ఈ గంజి పోసేస్తున్నాను. ఇప్పుడు దీనికి మనం ఈ బకెట్ నిండా వాటర్ నింపుకొని డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వడమే. ఇది మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్. ఇందులో ఒక పోషకాలని కాదు, మల్టీవిటమిన్ టానిక్ అని చెప్పొచ్చు. మొత్తానికి మనము ఎట్లయితే మనం అన్ని రకాల పోషకాల కోసం కూరగాయలను, పండ్లను అవన్నీ తింటామో ఫ్రెష్వి, ఈ మొక్కలకి ఏంటంటే మనం పడేసే వాటి వ్యర్థాలలో ఇలాంటి మంచి మంచి పోషకాలని వాటికి అందించిన వాళ్ళం అవుతాము. ప్రతి వ్యర్థ పదార్థంలో ఏదో ఒక పోషకం అయితే ఉంటుంది, అవన్నీ కూడా మొక్కలకి ఈ విధంగా అందిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ బకెట్ నిండా వాటర్ అయితే నింపుకుందాము. ఇవన్నీ కవర్ అయ్యేటట్టు మట్టి వేసుకోండి, ఎందుకంటే దోమలు అలాంటివి వస్తుంటాయి కదా. ఇదంతా మంచిగా కవర్ అయ్యేటట్టు మట్టేసుకుంటే ఏమైనా వీలు ఉంటే దీనిపైన ఇట్లా ఏదైనా కంటైనర్ కూడా పెట్టేసేయండి. మంచిగా మనకి ఒక నెల రోజులకి ఈ విధంగా కంపోస్ట్ అవుతుంది. దానికి ఇంకా మనం పైన మట్టేసేసి మొక్క పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వాటర్తో మొత్తం నింపేసినాం కదా ఈ ఫర్టిలైజర్లో. ఇది ఎలాంటి చెడు వాసన ఉండదండి, కొంచెం పులిసిన వాసన తప్ప. మనం అందులో గంజి పోసినాం కదా అంతే. ఇదేంటంటే ఇట్లా మొక్కకి డైరెక్ట్గా ఇవ్వచ్చు, మీ దగ్గర స్ప్రేయర్ ఉన్న స్ప్రేయర్ కూడా చేసుకోవచ్చు. వర్షాకాలం అవసరం లేదు, కానీ సమ్మర్లో ఇలాంటివి ఏంటంటే మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి సమ్మర్లో కూడా మంచి మంచి కాయలు అయితే వచ్చినాయి వంకాయలకి. ఇట్లా మంచిగా అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలకి మంచిగా హార్వెస్ట్ అయితే వస్తుంది. చూడండి ఇంత మంచిగా వచ్చింది అంజీరు కూడా. ఇలాంటి వేస్ట్ లిక్విడ్సే మొక్కలకు చాలా ఇష్టం అన్నమాట. ఇలా అన్ని మొక్కలకి వేయడమే. మన దగ్గర వంకాయల్లో 4 రకాలు ఉన్నాయన్నమాట. చూడండి ఇది నల్ల వంకాయ. ఈ వంకాయ మొక్కలు ఏంటంటే ఇట్లా నారుగా కూడా వేసుకోవచ్చు. ఇట్లా పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, కొమ్మలుగా నాటుకున్నా కానీ ఇలాంటి ముదురు కొమ్మలు ఉంటాయి కదా, ఇవి ఇక్కడికి కట్ చేసి మనం పెట్టుకున్నా కానీ ఎంత ఈజీగా పెరుగుతాయి. మీకు నారు వేయడానికి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటిది ఒకటి కొమ్మ ఉంటుంది కదా, చూడండి
ఇది కొంచెం ఇక్కడ ఇట్లా తీసేసేయాలి స్కిన్. చూడండి కొమ్మ చూడండి, ఇట్లా కట్ చేసి కొంచెం స్కిన్ తీస్తే ఇక్కడ నుంచి వేళ్ళు వస్తాయి. మీకు విత్తనాలు లేవన్నప్పుడు ఎవరి దగ్గరైనా ప్లాంట్స్ ఉన్నప్పుడు ఇట్లా ఈ కొమ్మల ద్వారా కూడా ఇంత మంచిగా పెరుగుతుంది అనమాట. ఈ విధంగా మంచిగా తీసేసి ఇదంతా మంచిగా అంటాలి. ఇదేంటంటే రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. ఇది మీకు సపరేట్గా పెట్టి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎట్లా వచ్చింది అనేది చూడండి. ఈ విధంగా ఇంతే. ఈ కనుపులు అనేటివి ఏ కొమ్మ నాటుకున్నా ఈ కనుపులు అనేటివి ఇట్లా మునిగేటట్టు చూసుకున్నాం అనుకోండి, చాలా మంచిగా కొమ్మలు అతుక్కుంటాయి. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, చాలా బాగా వస్తుంది. మరి వీటికి పెస్టులు వచ్చినప్పుడు ఎట్లా, వీటికి ఎలాంటివి ఇవ్వాలి అని డౌట్ కూడా వస్తుంది కదా. ఎరువుల గురించి, నాటుకోవడం, విత్తనాలు అవన్నీ చూసిరు. మరి చూడండి, మనకు ఆకుల పైన ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ కూడా పెస్ట్ లేదు, అన్నీ కూడా మనము కిచెన్ వేస్ట్ నుంచి కానీ ఇంత మంచి రిజల్ట్ ఉంది. చూడండి, ఎక్కడ కూడా లేదు, ఆకులకి పురుగు అనేదే లేదు. అందుకు కారణం నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్. అదేంటంటే ఇది పుల్లటి మజ్జిగ 1 లీటర్ వరకు తీసుకొని, పసుపు, తినే సోడా, ఇంగువ, ఇవన్నీ కూడా ఇది 1 స్పూను ఇంగువ లీటరు మజ్జిగకి, 1 స్పూను వంట సోడా, 1 స్పూను పసుపు, ఈ లీటర్ పెరుగుకి ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపేసి డైల్యూట్ చేసి మొక్క పైన ఇట్లా మీ దగ్గర బాటిల్ ఉంటే బాటిల్లో అయినా హోల్స్ పెట్టేసి స్ప్రే చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా మొక్కకి ఇచ్చినా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఆకుల పైన పురుగు అలాంటిది ఉంటేనేమో స్ప్రే చేయండి, లేదంటే మొక్క మొదట్లో ఇస్తే మంచి ఈల్డ్ అనేది వస్తూ ఉంటుందండి. చూసారా, నేను ఇదైతే ఈ విధంగా నా మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఈ విధంగా ఇస్తూ మొక్కలను అయితే ఈజీగా పెంచుకుంటున్నాను. మనం స్టార్టింగ్ నుంచి ఇట్లా అన్ని కేర్ తీసుకోవడం వల్ల మనకి మంచిగా వంకాయలు కూడా చాలా మంచి సైజులో వస్తున్నాయి. ఒక్కొక్క చెట్టుకి మంచిగా 1/2 kg వరకు వస్తాయి. ఇట్లా పూత వస్తూనే ఉంటుంది. మనం ఇవన్నీ కూడా ఒక 2 నెలల వరకు మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి 2 నెలల నుంచి ఇంకా వంకాయలు రావడం స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే మనకి సంవత్సరము 2 సంవత్సరాలైనా ఈ వంకాయ మొక్క నుంచి కాయలు తీసుకోవచ్చండి. ఇట్లా మనము వచ్చిన ప్రతిసారి కూడా ఈ కొమ్మలని ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటే వీలైతే వాటిని నాటుకోవచ్చు, లేదంటే మన ఇష్టం కంపోస్ట్లో వేసుకోవచ్చు. సంవత్సరం వరకు అయితే వంకాయలు మంచి రుచితో ఉంటాయి. సంవత్సరం తర్వాత ఏంటంటే కొంచెం చేదు అనేటిది వస్తూ ఉంటుంది. ఇట్లా కొమ్మలతోటి, విత్తనాలతోటి చేసుకుంటూ మన వంటింట్లో పడేసే వాటిని వీటికి ఎరువులుగా ఇస్తూ ఇంత మంచి గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా మనకి హార్వెస్ట్లు వస్తున్నాక మధ్యలో ఎప్పుడో ఒకసారి మనము తెంపడం మర్చిపోయినా, లేకపోతే మనం 1-2 కాయలు వదిలేసినా కానీ ఈ విధంగా విత్తనాలు అయితే రెడీ అవుతూ ఉంటాయి. ఇట్లా ఏంటంటే ప్రతి కాయగూరల నుంచి మనం 1-2 విత్తనాలు కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వాటిని మనం విత్తనాలుగా మనం పండించుకొని మనమే ఇంత మంచి ఆర్గానిక్ విత్తనాలని రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నీ కూడా మనము ఈ విధంగా బాగా పండినవి అన్నీ తీసేసి ఇట్లా విత్తనాలు అయితే రెడీ చేసుకున్నామండి. ఇదండి ఈరోజు వీడియో. ఏ విధంగా అనిపించిందని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోలో అయితే కలుసుకుందాము. ఉంటాను. హ్యాపీ గార్డెనింగ్.